గౌరవ సభ్యులు 9:30 విన్నారే ఒక్క నిమిషం. అరే విన్ను కాదన్నా, విన్ను కాదు చెప్తున్నా బ్రో. మేము సబ్ కమిటీ చైర్మన్గా ప్రజల ముందు ఉంచినాము. దానికి న్యాయపరంగా శాసనసభలో ప్రజాస్వామిక విలువలుగానే శాసనసభలో ప్రభుత్వం తరఫున పెట్టినాము. మీరు ఇట్లా మీరు వెబ్సైట్లో పెట్టామని చెప్పి మీరు ఊరికేనే మాట్లాడదు. ఎవరికైనా వెబ్సైట్లో అందుబాటులో ఉండని ఆ ప్రభుత్వం మీరు దాని తదుపరి లేకపోతే ప్రభుత్వం ఆనాడు ఉన్న అధికారులు ఇవ్వాలని ఉన్న అధికారులు కదా స్టేట్మెంట్ ఇప్పేది. ఎప్పుడైనా ఎస్కేఎస్ సర్వే పబ్లిక్ డొమైన్లో చట్టబద్ధత కలిగి ఉండేదా దాని గురించి మాట్లాడేటువంటి సందర్భం అవసరం లేదా? 2011 జనగణన ఆనాడు బీసీలది లేదు. బీసీలకు సంబంధించిన జనగణన చేయాలని అందరి ఆలోచన జరిగింది. దానికి సంబంధించి సర్వేలు సహకరించకుండా దీని గురించి మాట్లాడితే దానికి అర్థమే లేదు. నేనేమంటున్నా, ఎవరైనా ఒకవేళ ఆయన వారి గౌరవ ముఖ్యమంత్రి ఆనాడు అభిప్రాయం చెప్పుంటే మీరు ఇలా కూడా అదే అభిప్రాయంతో ఉన్నారో చెప్పండి. ఇలా జరుగుతున్న కార్యక్రమానికి మీరేం మాట్లాడదలుచుకున్నారు? బలహీన వర్గాలకు సంబంధించి మీరు ఎస్కే సర్వే చేసిన అన్నారు, ఏం మార్పులు తెచ్చినారు, ఏం స్కీమ్స్ తీసుకొచ్చినారు, ఎవరికి బలహీన వర్గాలకు న్యాయం జరిగే కార్యక్రమం తీసుకున్నారు మీరు. ఇలా మేము కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గురించి బహిరంగంగా ప్రజల ముందు ఇచ్చినాం. ఇవాళ సభలో వస్తూ ఉన్నాం. 42% రిజర్వేషన్ల కొరకు చట్టబద్ధత తీసుకొచ్చి కొట్లాడదాం. బరాబర్ మేము పారిపోతూ ఉండలేం. 42% పార్టీ పరంగా అడుగుతా ఉన్నాం. ఇక్కడ కూడా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా పెట్టాలనే ఆలోచనతోనే ఉన్నాం కదా. ఇలా మేము వెనక పోదలేం కదా. మార్గదర్శకత రోడ్ మ్యాప్ ఇవ్వని అడుగుతుంటే రాజకీయం చేయడానికి ఉపయోగించుకుంటే వెళ్ళాము. ఎట్లీస్ట్ బీసీలో ఇష్యూ కట్టినప్పటికీ రాజకీయం పక్కన పెట్టి చారిత్రాత్మకంగా వచ్చినటువంటి సర్వే మార్గదర్శకత్వాన్ని చూపెట్టండి. బలహీన వర్గాలకు రోడ్ మ్యాప్ ఇచ్చే విధంగా రాజకీయ పార్టీలు వ్యవహారం చేయాలని ఆకాంక్షిస్తాం. అధ్యక్ష అధ్యక్ష నేను చెప్పినటువంటి అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు. అధ్యక్ష, ఇప్పుడు 9.5 సంవత్సరాలు మంత్రిగా చేసిన మా తాతలు నేతులు తాగిండ్రు కాబట్టి మీరు మా మూతులు నాకండి. ఇట్లాంటి అర్థం పర్థం లేని చర్చలతోనే ప్రయోజనాలు లేదు అధ్యక్ష. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఇది అఫీషియల్ వెబ్సైట్లో లేదు అధ్యక్ష. తెలంగాణకున్నది టీజీ ఆన్లైన్ వెబ్సైట్ అధ్యక్ష. ఇందులో ఎస్కేఎస్ రిపోర్ట్ లేదు. ఎస్కేఎస్కు ఎన్ఐసి ఐటీ పార్ట్నర్ అధ్యక్ష. ఎన్ఐసి వెబ్సైట్లో కూడా ఈ డేటా డాక్యుమెంట్ లేదు. ఈ డాక్యుమెంట్ ఎక్కడుంది అధ్యక్ష? ఎంసీఆర్ హెచ్ఆర్డి వెబ్సైట్లో ఉంది. మరి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ దాంట్లో ఇందులో ఉంది. ఈ వివరాలు ఎవరు తయారు చేసిండ్రు, ఎవరు అందులో పెట్టిండ్రు, ఎవరు ఓనర్షిప్ క్లెయిమ్ చేయలేదు అధ్యక్ష. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 అధ్యక్ష, ఈరోజు అధ్యక్ష ఆ రోజు 12 గంటలలో మేము చేసినాం అన్నారు కదా. ఆ రోజు ఎవరెవరిని ఎంగేజ్ చేసిండ్రో అడుగు అధ్యక్ష. దారిన పోయే దానే నుంచి ఎవడు వస్తుండో, ఎవడు పోతుండో, ఎవరికి ఏ బాధ్యత ఉందో, ఎవరు చేసిండో వాళ్ళ వివరాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి అధ్యక్ష. ఇండ్లలోకి వచ్చి అడిగినోడు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు 12 గంటల్లో ఇన్ని కోట్ల మందిని మేము చేసినామని వాళ్ళు చేస్తున్నామని చెప్పడానికి నటించి చేసిరు. ఇవాళ మేము పకడ్బందీగా చేస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన 9.5 సంవత్సరాలు మంత్రిగా చేసిన ఈయన ప్రభుత్వం మీద నమ్మకం లేదంటే ఇదే ప్రభుత్వం ఈ సభను ఏర్పాటు చేసింది, ఇదే ప్రభుత్వం ఈ సభలో డాక్యుమెంట్ పెట్టింది. ఎందుకు చర్చలో పాల్గొంటుంది అధ్యక్ష? అసలు అర్హత ఉందా? అసలు ఈ చర్చలో పాల్గొనే అర్హత ఉందా అధ్యక్ష? ప్రభుత్వం మీద నమ్మకం లేదని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వం మీద ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదని సభలకు రాకపోను వచ్చిన ఆయన బర్తెగించి మాట్లాడుతుంటే నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. దయచేసి తమరికి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ సర్వేలో పాల్గొన్న వాళ్ళను మీరు శిక్షించాలి. ఆ శిక్ష మొట్టమొదట ఈ సర్వేలో పాల్గొన్న వాళ్ళకు మీరు మైక్ ఇవ్వద్దు అధ్యక్ష. సర్వేలో పాల్గొంటేనే మైక్ ఇవ్వండి దయచేసి. ఎవరైతే ఈ సర్వేలో పాల్గొనలేదో, ఈ సభలో మాట్లాడే అర్హత లేదు, వాళ్ళకు దయచేసి తమరు మైక్ ఇవ్వద్దని అందరి సభ్యుల తరఫున నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. Honorable Speaker, sir, I take the opportunity to participate. Honorable Speaker, sir,
I take the opportunity to participate in the discussion on the caste survey findings. I am using the word findings, sir. The reason for me, Please. sir, kindly bring the house into order, sir. Sir, every time it is becoming like this, sir. డాక్టర్ గారు కూర్చోండి. Sir, please allow us to speak, sir. Sir, I am using the word findings, sir. Findings which are mentioned in the statement tabled and spoken by the Honorable Leader of the House, Honorable Chief Minister, sir. ప్లీజ్ 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 Sir, మీరు కూర్చోండి. పాలశంకర్ గారు కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. sir, మీరు కూర్చోండి ప్లీజ్. ఇస్తాను మీకు ఇస్తాను కూర్చోండి. sir, I would like to once again, sir, you should bring the house to order, sir. ప్లీజ్ కూర్చోండి. పాలశంకర్ Sir, గారు it is an important issue, sir. ప్లీజ్ Sir, I am not yielding, sir, now. కూర్చోండి. Sir, when I again say that, sir, about the findings, sir, once again, I want to reiterate my demand, और मैं अपनी बात को फिर से दोहरा रहा हूं, sir, పాలశంకర్ గారు కూర్చోండి. और दोहरा रहा हूं इसलिए क्योंकि बैकवर्ड क्लासेस के साथ ఇస్తా కూర్చోండి. बरस से नाइंसाफी हुई, उनको उनका हक नहीं दिया गया, उनकी पसमानदगी पर हर किसी ने वोट लिया और उनके पिछड़ेपन को बताते हुए कई लोगों ने अपनी सियासी दुकानों को चमकाया जरूर, बनाया जरूर और मजबूत किया, लेकिन बीसीस के साथ कभी इंसाफ नहीं हुआ। और आज भी मैं यहां इस ऐवान में इस स्टेटमेंट पर जब बात करता हूं तो शिद्दत के साथ ये बात महसूस कर रहा हूं कि आज भी बीसीस को इंसाफ देने का किसी का इरादा नहीं है, किसी की नीयत नहीं है। अगर इरादा और नीयत है कि बीसीस को इंसाफ दिया जाएगा, बीसीस को उनका हक दिया जाएगा, तो सबसे पहली अगर कोई जिम्मेदारी थी हुकूमत की और चीफ मिनिस्टर साहब की